స్వామి, మీ ముగ్గురం తలబెట్టిన కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆశీర్వదించు. మా చావుకి పూర్తి బాధ్యులం మేమే, వేరెవరూ కాదు. చందు, బాలు, కామేష్. అందుకే బావా నేను ఆ చెట్టు పొట్లను నమ్ముకోకుండా హ్యాపీగా ఈ పాయిజన్ బాటిల్ నమ్ముకున్నా. కాసేపట్లో హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతున్నా. అఘోరించావు గాని ఉపయోగించే ముందు ఊపావా? ఊపడవా? అదేంటి? ఏంటా? షేక్ వెల్ బిఫోర్ యూజ్. అర్రే మర్చిపోయానే. నీ తిక్కక సరైన శాస్తి జరిగింది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే నేను ఇప్పుడు చచ్చిపోనా? ఎందుకు చచ్చిపోవు? ఇక్కడి నుంచి తోసేస్తే. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, ఈ రోజుల్లో చావడానికి కూడా మాస్టర్ ప్లాన్ వేయాలరా. అదిగో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాని కింద పడినాడు ఎవడో బతికి బట్టకట్లేదు. రండి, ముగ్గురం కలిసి చేద్దాం. త్వరగా రండి రా. బ్రహ్మ మన తర్వాత రెడ్డింగ్తో రాసినట్టున్నాడు. చావు కూడా మన దగ్గర రావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? జూబ్లీ హిల్స్ దుర్గమ్మ చెరువు దగ్గర. అంటే ఇంకా నేను బతికే ఉన్నానా? అవును సార్, ప్రాణాలకు తెగించి మేమే మిమ్మల్ని కాపాడాం. అవును సార్. నేను క్షేమంగా హాయిగా చద్దాం అనుకుంటే నన్ను చావనికుండా చంపండి, మమ్మల్ని కూడా చంపండి. ఆ చావు కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు చచ్చిపోవడానికి వచ్చారా? కుర్రాళ్ళు మీకు చచ్చిపోవాల్సినంత కష్టమే వచ్చిందయ్యా. నేను అకౌంటెంట్ సార్, క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా లెక్క తగ్గొట్టగలను. తప్పుడు లెక్కలు రాయనన్నానని చెప్పి చెప్పా పెట్టకుండా ఉద్యోగంలోంచి పీకేశారు సార్. నాదొక హృదయ విదారకమైన గాథ సార్. ఆఫీసులో టేబుల్ మీద ఉన్న ఫ్యాన్ వేయమన్నానని కుక్క దొబ్బులు పెట్టి నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశారు సార్. తమరు ఫ్యాన్ లేదే ఉద్యోగం చేయలేరా? కాదు సార్, పీస్ఫుల్ గా నిద్రపోలేను. నాకు ఎలాంటి ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్. ఫ్యామిలీ ప్రాబ్లం. పెళ్ళి ఇన్నాళ్ళైనా ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. అదేంటయ్యా ఈ వయసులోనే ఫీజు కొట్టేసిందా? అదేం లేదు సార్, ఫ్లాష్ బ్యాక్ లో వాడు ప్లాట్ఫామ్ మీద అండర్వేర్లు అమ్ముకునేవాడు. ఒక అమాయకురాలిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నమ్మించి పెళ్లి చేసేసుకున్నాడు. తీరా పెళ్ళయిన తర్వాత వీడి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆ పిల్ల వీడిని బయటకు దోసేసింది. మా సంగతి సరే సార్, కార్లు బంగ్లాలు ఉన్న కోటీశ్వర్లాగా ఉన్నారు మీరు. మీరెందుకు సావాలనుకున్నారు సార్? నా పేరు లక్ష్మీనారాయణ, గోవిందా అండ్ కంపెనీకి ప్రొపరేటర్. నా కంపెనీలో తయారైన గోవిందా హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళకి ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని నన్ను తంటానికి వచ్చిన జనాన్ని చూసి భయపడి ఆ కంపెనీయే మూసేశాను. ఎంత తెలివి తక్కువ పని చేశారు సార్. నెక్స్ట్, నా కంపెనీలో తయారైన గోవిందా డిటర్జెంట్ సోప్ వాడటం వల్ల నా కర్మగాలి బట్టల మురికి వదలకపోగా వాటి కిందున్న టైల్స్ క్లీన్ అవుతున్నాయంట. అది కర్మ కాదండి, మీకు కలిసి రాబోయే అదృష్టం. నెంబర్ 3, అగరబత్తి ఫ్యాక్టరీ. శోభనం గదిలో పెళ్లి కొడుకు మా కంపెనీ అగరబత్తి వెలిగించగానే పెళ్లి కూతురికి వాంతులు అవుతున్నాయంట. అర్రే
అగరబత్తికి గర్భవతులు అవుతున్నారా? నీ బొంద. వాళ్ళకి వాంతులయ్యేది అగరబత్తి కంపు భరించలేక. ఎస్, ఇప్పుడు మ్యాటర్ మొత్తం నాకు అర్థమైంది. మీకున్న ప్రాబ్లమ్స్ 3 కాదు 4. 4. నాలుగోదేంటి? మీ కంపెనీ పేరు గోవిందా, గోవిందా. అది వెంటనే మార్చేసి లక్కీ అండ్ కో అని పెట్టాలి. ఎక్కువ ఆలోచించకండి, అది మీ పేరే. ఆ. లక్ష్మీనారాయణ, షార్ట్ నేమ్ లక్కీ. సూపర్ బ్రదర్. ఇప్పుడు మీ ఫస్ట్ ప్రాబ్లం, జుట్టుడిపోయే మీ గోవిందా హెయిర్ ఆయిల్ పేరు మార్చి లక్కీ హెయిర్ రిమూవర్ అని కొత్తగా మార్కెట్లో విడుదల చేస్తాం. బట్టలు చిరిగే మీ డిటర్జెంట్ సోప్ షేప్ మార్చేసి లక్కీ టైల్స్ క్లీనింగ్ సోప్ గా ఇంట్రడ్యూస్ చేస్తాం. వాంతులయ్యే మీ అగరబత్తులకి లక్కీ మస్కిటో కాయల్ అని పేరు మార్చేద్దాం. అబ్బా అదిరిందయ్యా. ఏయ్, మీరు మామూలు కాదయ్యా, ముగ్గురే. మామూలు అంటే గుర్తొచ్చింది, ఏంటి? మేమింత సూపర్ ఐడియాలు ఇచ్చాం కదా, మాకేమన్నా ఇస్తారా? సరగా. ఇంత సూపర్ ఐడియా ఇచ్చి ఎదవలాగా మాకేమైనా ఇస్తారా అని అడుగుతావిట. ఏం అడిగితే ఇస్తాను అడిగా. ముగ్గురికి 3000 ఇస్తారా? నీ అబ్బా, అండర్వేర్ అమ్ముకునే బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. నువ్వు అడిగిందే పుచ్చుకుంటే మళ్ళీ మనం ఇదే స్పాట్కి వచ్చి గురేసుకోవాలి. మరి ఎంత అడుగుదాం? కనీసం 1,00,000. రే ఇంకా నయ్యం కంపెనీ రాసమలేదు, మరి అంత ఆశ పనికిరాదురా. నెలకు ఒక తల 5,000 అడుగుదాం. 5,000? ఏంటయ్యా చాటుకెళ్ళి చెవులు కొరుకుంటున్నారు? ఏం లేదు సార్, మేము నచ్చాం కదా, రేపు ఉద్యోగంలో పెట్టుకుని మాకు జీతం ఎంత ఇస్తారు అని. ఇది అడగడానికా? 10,000 ఇస్తా. ముగ్గురికి కల్పిస్తారా సార్? కాదయ్యా, ఒక్కొక్కడికి 10,000 రూపాయలు. ఏంటయ్యా పొద్దు నుంచి మొహం కడుక్కోలేదా? దరిద్ర వాసన వస్తుంది నోరు. ఎలాగూ చచ్చిపోతున్నాం కదా, పేస్ట్ ఎందుకు వేస్ట్ అని. తూనిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. వర్షం పడుతుంది లక్ష్మి, ఎక్స్గా నా దగ్గర. పడితే పడిందిలే వసు. అసలు నువ్వు దగ్గరికి రమ్మంటమే నాకు విచిత్రంగా ఉంది. ఈ ఛాన్స్ చచ్చినా వదలను. కాళ్ళతోనైనా కరుణించావా ప్రియా? ఓన్లీ ఇలానే అడ్జస్ట్ అయిపోతా. ఇదేంటి సోద్యం, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి తొంగున్నారంటే? చంద్రశేఖరం బాబు, ఓయ్ బాలసుబ్రహ్మణ్య బాబు. అయ్యప్ప! ఏమైందా నీకు? ఏమైనాదా? ఇంకాసేపు ఉంటే ఈ కామేశ్వర చీర లాగేసేవాడు. లాగేసి ఏం చేస్తాడు? శుభ్రంగా ఉతికి తీసుకొచ్చి నీకే ఇచ్చిండేవాడు. చాలని ఎటకారా, చక్కగా కొంపలుండగా ఇక్కడికొచ్చి తొంగున్నారండి. రాత్రి మా పెళ్ళాలు నేను మాట్లాడతాను కదా. చిన్నోడు చేసి మరి రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? మరి నాకుంది. నీది సింగిల్ ఫేస్, మాది 3 ఫేస్. అందుకేనా ఈ 3 ఫేసులు ఇక్కడికొచ్చి పడుకున్నాయి. ఇదిగో కరెంట్ లేంది మీ ఇంట్లో కాదు, మీ ఒంట్లో. ఓ టీవీ అమ్మో, ఏంటి లాయర్ అమ్మా? అమ్మో, సైరన్ స్టార్ట్ చేసింది. మనం ఎక్కడి నుంచి తప్పుకుంటే బెటర్. ఏంటే ఇట్రామా? అబ్బబ్బా, ఏంటి ఏం జరిగింది? ఏం జరిగిందా? మీ ఆయన నా చీర పట్టుకుని గట్టిగా లాగేశాడు. ఏంటండి ఇది? అది నువ్వు అనుకుని. అసలు తప్పు ఆయనది కాదు, నీది. నువ్వు టీవీలో నాజుగ్గా కనపడాలని ఆయన నీతో ఎండగట్టకూడదు. మొగుడనేవాడు కిరీస్ నాయల్ బుడ్డి లాంటోడు. ఆడిని చేతులు అడ్డంగా పెట్టుకుని కాపాడుకోవాలి. రేపాడు దేన్నైనా మరిగితే ఏముంది, బుడ్డిక్కడ ఉండిపోద్ది, నూనె అక్కడికి వెళ్ళిపోద్ది. గుడ్ పాయింట్. ఏంటి గుడ్డు వకీలమ్మా? గురువిందా తన కింద స్పాట్ మర్చిపోయి అందరినీ వెక్కిరిస్తుందట. అట్టా ఉంది నీ వ్యవహారం. నువ్వు తిమ్మిని బమ్మిని చేసి వాదించి గెలిచినంత మాత్రాన సరిపోదు. ఒక పెళ్ళాంగా గెలవాల్సింది ఇంట్లో. నీ మొగుడే నీకు జడ్జు. నీ తీరు మారితే తీర్పు మారిపోద్ది. శభాష్. నువ్వేం తక్కువ కాదులే, నీకు నియమనిష్టాలు ఎక్కువ. మొగుడు పక్కన చేరితే దేవుడికి ఎక్కడ కోపం వస్తుందోనని కొంగు పట్టుకొని అని మహాభక్తురాలివి. చూడమ్మా, రామాయణంలో ఎన్ని కట్టాలొచ్చినా ఎంటిఓడికి తోడు నీడగా బతికింది సీతమ్మోరు ఒకతే. ఎంటిఓడు కాదు, శ్రీరామచంద్రుడు. ఏ రాముడు? నాకు తెలిసింది మాత్రం ఎంటిఓడే. ఒక మాట చెప్తాను వినుకో. మొగుడనేవాడు పెళ్ళాం పక్కన పడుకుంటేనే మొగుడవుతాడు, లేకపోతే ఆడికి పని ఓడికి పెద్ద తేడా ఉండదు. మాకిన్ని మంచి మాటలు చెప్తున్నావు,
నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదే? నా పెళ్లి ఎప్పుడో అయిపోయినాదమ్మా. నిజమా? ఎప్పుడే? ఎవరితో? నా రాజాతో 20 ఏళ్ల క్రితం ఆడు నేను ఎదురెదిరిళ్లల్లో ఉండేవాళ్ళం. రాజాకి నేనంటే ప్రాణం. నన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. ఓసారి నాకు జ్వరం వస్తే నేను గుడిదాకా నడవలేనని ఆ దేవుణ్ణే నా కాడికి తెచ్చాడు. ఎవరి పాపిష్టి కళ్ళు మాపై పడ్డాయో బంగారం లాంటి నా రాజా నాకు దూరమయ్యాడు. ఆ రోజు నుంచి నా రాజా తిరిగి వస్తాడు, నన్ను తన దానిగా చేసుకుంటాడని ఇన్నాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. చూడు లక్ష్మమ్మ, మొగుడు విలువ అతను లేనప్పుడే తెలుస్తుంది. అందుకే భర్తని ఆదరించి సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. అయ్యో, తప్పు తప్పు. నువ్వింతే. నా పాలిటి ధనలక్ష్మిల్లారా, తినండి తినండి, బాగా తినండి. కడుపు నిండా తిని బిందెలు బిందెలు పాలివ్వండి. ఇదేంటి పార్వతి, గేదెల కలజోళ్ళు పెట్టావు? ఈ మధ్య ఆటికి మరీ టెక్ ఎక్కువైపోయినది బాబు. అవునవును. పచ్చగడ్డేస్తే గాని పాలివ్వమని స్ట్రైక్ చేస్తున్నాయి. ఈ పట్నంలో పచ్చగడ్డ ఎక్కడ దొరుకుతుంది? అందుకే పచ్చకళ్ళ జోళ్ళెట్టి ఎండుగట్టి పడేసా. అమ్మా, నువ్వు మామూలు పార్వతివి కాదు, ఫిట్టింగ్ పార్వతివి. నీ అవిడియా సూపర్. థాంక్స్. పార్వతి నాకు కలజోడివా? నీకెందుకో? మా ఆవిడని లైన్ లో పెట్టుకుందామని. మరి అందుకే నీకింకా శోభనం కాలేదు. సూపర్ ఐడియాతో గేదెల నెట్ట నేను లైన్ లో పెట్టాను. అలాగే సూపర్ గా నడుచుకుని మీరు మీ పిల్లల్ని లైన్ లో పెట్టొచ్చు. ఎట్టా? వాళ్ళని ఎప్పుడు వంటింటి కుందలిలా ఇంట్లోనే ఉంచకుండా అలా బయటికి తీసుకెళ్లి సినిమాలు, షికార్లు, షాపింగ్ లో చేయిస్తే సరే. భలే చెప్పావులే. మాకొచ్చే జీతం ఇంటి బాడుక్కి ఇంటి వాడుక్కే సరిపోవడం లేదు. అవును, నిన్న మా ఆవిడ చేసిన హోమానికి సగం జీతం హరీమంది. ఇంకా ఏం మిగిలిందని సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళమంటావు? యా, నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఏంటమ్మా నువ్వా? వడ్డీతో వాయిద్దామనే? మాయా, నీకు అసలు ఇస్తేనే తిరిగి వస్తానని గ్యారంటీ లేదు. సరే సరే, ఈసారికి ఇస్తాను. ఇదిగో ఈ డబ్బులు ఎత్తుకెళ్ళి మీ పిల్లలతో జాలీగా